హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే కనుక ఇప్పుడు మంగళగిరి నుంచి అయితే కనుక అమరావతి వెళ్దాం అని చెప్పి బయలుదేరాం అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 రోజుల నుంచి ఫుల్ వర్షం వల్ల అయితే కనుక ప్రకాశం బ్యారేజ్ మొత్తం అయితే బ్లాక్ చేయడం జరిగింది. అందుకని చెప్పి మనం మంగళగిరి నుంచి ఎర్రబాలెం నుంచి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఎర్రబాలెం నుంచి అయితే కనుక అక్కడైతే రోడ్ అయితే క్లోజ్ అయితే అయినాయి. అలానే మళ్ళీ ఇప్పుడు మనం ఉండవల్లి సెంటర్ నుంచి అయితే వెళ్దాం అని చెప్పి వెళ్తే ఇక్కడ కూడా ఫుల్ వాటర్ వల్ల అయితే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్డు అయితే క్లోజ్ అయితే చేశారు. అలానే మనం ఉండవల్లి సెంటర్ నుంచి ఉండవల్లి గృహాల నుంచి అయితే మనం అయితే వెళ్ళాం. ఇటు నుంచి ఇటు నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి, మీరైతే చూస్తున్నారు కదా. కానీ ఈ 2 రోజులు వర్షాల వల్ల అయితే కనుక విజయవాడ వాళ్ళు అయితే బాగా అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. అలానే ఇది మీరు చూస్తుంది అయితే కనుక ఉండవల్లి సెంటర్ దగ్గర చూస్తున్నారు కదా, ఫుల్ అసలు బండి మీద వెళ్ళటానికి కానీ బస్సులకు కూడా మునిగిపోయి చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. అలానే అమరావతిలో ఎలా ఉంది ఏంటన్నది అయితే గనక ఇప్పుడు ప్రజెంట్ మీడియాలో అయితే గనక చూస్తున్నారు కదా. బాగా అమరావతి విజయవాడలో ఎలా ఉందంటే గనక అమరావతిలో కూడా బాగా మునిగిపోయిందని చెప్పి బాగా వైరల్ అయితే ఉంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ అమరావతిలో ఎలా ఉంది ఏంటన్నది అయితే గనక వీడియో చూపిద్దాం అని చెప్పి అయితే మనం అయితే వెళ్ళడం జరిగింది. కానీ అమరావతిలో ఎలా ఉంది ఏంటి అన్నదైతే ఈ ఫుల్ వీడియో అయితే చూశాను. కానీ ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ అయితే ఉంటది. ఎవరైనా అమరావతి గురించి అప్డేట్ చూడాలనుకున్న వారైతే గనుక వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉండవల్లి సెంటర్ దగ్గర వాటర్ అయితే ఫుల్ అయితే గనక వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే గనక మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోతే గనక అక్కడైతే కొన్ని కొన్ని చోట్ల అయితే గనక కాలువలు అయితే పొంగేది వాటర్ అయితే ఫుల్‌గా అయితే వచ్చేసినాయి. అక్కడి నుంచి మీరు ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా. అయితే ఇది మామూలుగా అయితే ఏందంటే గనక మామూలుగా ఎర్రబాలెం నుంచి అటు నుంచి అయితే గనక లేదు. ఎంట్రన్స్ అయితే లేవు. ఈ ఓన్లీ ఇది వచ్చేసి పెనుమాక నుంచి ఇటు నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇటు ఓన్లీ వస్తున్నాయి అంతే గాని ఎళ్ళే బళ్ళైతే గనక మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. మనం కూడా అయితే ఎళ్ళి అయితే గనక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి పెనుమాక నుంచి అయితే ఎళ్ళాం. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చూసారా? ఇదంతా ఫుల్ వాటర్ అయితే మొత్తం వచ్చేసినాయి. ఇది మామూలుగా మనం ఎర్రబాలెం నుంచి అయితే వెళ్తే గనక అక్కడ టిడ్కో ఇల్లు దగ్గర అయితే ఫుల్ వాటర్ అయితే ఫుల్‌గా అయితే వచ్చేసినాయి. ఆ వాటర్ చూసి మనం మామూలుగా అమరావతి వెళ్దాం అనుకున్నా గానీ అక్కడైతే అసలు వెళ్ళటానికైతే దారిలో అయితే లేదు. మళ్ళీ మేము ఇదంతా చూసి అయితే గనక రిటర్న్ అయితే వచ్చేసి మళ్ళీ వేరే రూట్ అయితే వెళ్ళాం. ఆ రూట్ ఏదో అయితే గనక మీరు ఇక్కడ ఈ లొకేషన్ అయితే చూడండి. ఈ అందరూ ఇళ్ళైతే వచ్చి రిటర్న్ అయితే వస్తున్నారు. వర్షం అయితే చూసారు కదా. కానీ ఇదేంటంటే ఓన్లీ లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఓన్లీ పొలాల నుంచి అయితే గనక మునిగిపోయినాయి అంతే. అంతేగాని అమరావతిలో ఎలా ఉందో ఆ వీడియో కూడా మీకు 2 పార్ట్‌లో అయితే పెడతాను. అది కూడా చూద్దురు గాని మీరు. చూసారు కదా, ఇక్కడైతే వెళ్ళటానికైతే ప్రయత్నించాం. కానీ మొత్తం బాగా ఫుల్‌గా వాటర్ అయితే వచ్చేయడం వల్ల పొలాల నుంచి అయితే గనక కుదరలేదు. మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయి పెనుమాక నుంచి అయితే గనక గొడ్రాయి అనే స్టాప్ అయితే ఉంటది. అక్కడి నుంచి అయితే గనక మనం రైట్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గనక మనం కరెక్ట్‌గా అమరావతి రూట్‌కైతే వెళ్ళిపోవచ్చు. పిన్నమాకల నుంచి గనక మనం కొంచెం ముందుకైతే వెళ్తే గనక మీరైతే గనక లెఫ్ట్ సైడ్‌లో చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ వీడియోలో కూడా అయితే మనం త్వరలో అయితే వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చేద్దాం. చూస్తున్నారు కదా ఈ వ్యూ. అలా కొంచెం ముందుకొస్తే గనక ఇయన్నీ అరటి చెట్లు మొత్తం ఇయన్నీ అయితే గనక వర్షం నీరుతో అయితే గనక మొత్తం నిండిపోయిందనమాట. మీరు చూస్తున్నారు కదా. మేమైతే ఎళ్ళాం. కానీ ఇక్కడి నుంచి అయితే గనక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి మాక్సిమం ఒక 40 నిమిషాల పైనైతే గనక మేమైతే ఇక్కడైతే ఉండిపోయాం. ఎందుకంటే గనక చూస్తున్నారు కదా మీరు, అక్కడ క్రేన్‌తో అయితే గనక మొత్తం ఇక్కడ వాటర్ అయితే నిండిపోయింది. అలానే అక్కడ మధ్యలో ఉన్న చెట్లయితే ఆటిల్నైతే క్లియర్ అయితే చేస్తున్నారనమాట. అయన్నీ చేసి వాటర్ ఎళ్ళిపోయిన తర్వాత మాకైతే 40 నిమిషాలయితే పట్టింది. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఇలా అయితే క్లియర్ చేశారనమాట. ఇయన్నీ చెట్లు మొత్తం చెత్త అంతా తొలగిచ్చేసి అయితే వాటర్‌నైతే అయితే పంపించారు. కానీ జనాలైతే గనక మొత్తం ఎంత 40 నిమిషాల పైనే వెయిట్ చేసల్లా ఉన్నారనమాట. కానీ వరదైతే గనక నాకు తెలిసి 15 సంవత్సరాలు పైనే ఈ కృష్ణా నదిలో వచ్చి ఇంత వాటర్ అయితే వచ్చినియి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఫ్లోటింగ్ అయితే నేనైతే చూడటం ఇదైతే ఫస్ట్ టైమ్. మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే చిన్న
చిన్న పైన ఫ్లైఓవర్ చిన్నదనమాట గట్టు. అలానే దానికైతే గనక ఇంత వాటర్ అయితే ఉన్నాయి. ఈ గ చెత్తను మొత్తం అయితే ఇలా క్రేన్‌తో అయితే తొలగిచ్చారు. కానీ జనాలైతే చూసారా ఎళ్ళటానికైతే గనక ఇలా అయితే ఉన్నారు. కానీ ఈ అమరావతి ఎళ్ళటానికైతే గనక ఈ పెనుమాక నుంచయితే గనక ఇది ఒకే ఒక్క రూట్ అయితే ఎళ్ళటానికైతే ఉంది. మొత్తం ఇంక ఎటెళ్ళినా గాని అయితే గనక మొత్తం వాటర్‌తో నిండిపోయింది. జనాలందరూ చూసారా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అందరూ అయితే అమరావతి ఎళ్ళటానికి జాబులు చేసేవాళ్ళు, అందరూ రైతులు అందరూ అయితే గనక ఇక్కడైతే ఉన్నారనమాట. మీరైతే చూస్తున్నారు గదా! 40 నిమిషాల తర్వాత అయితే గనక ఇక్కడైతే మొత్తం క్లీన్ అయితే చేసేసి అందరికైతే పంపించడానికి ట్రై చేశారు. కానీ మేమైతే గనక ఈ చిన్న బ్రిడ్జ్ మీద అయితే గనక చాలా అయితే జాగ్రత్తగెళ్ళాం. కానీ ఎక్కడ పడతామో అయితే మాకే భయమైతే యేసింది. కానీ చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళాం. మీరైతే చూస్తున్నారు కదా! ఒక పక్కన క్రేను ఒక పక్క చెక్కు. ఏ మాత్రం అయినా గాని బండి స్లిప్ అయితే అయిందో మనం గూడా వాటర్‌లో అయితే పడిపోవడమే. కానీ మాకు కూడా అయితే చాలా ఎంతో భయమేసింది. మీరైతే చూస్తున్నారు కదా! కానీ ఇది మటికి చాలా జాగ్రత్తగా ఓన్లీ ఇప్పుడు అమరావతి ఎళ్ళాలనుకుంటే గనక ఈ పెనుమాక మార్గంలోనే ఎళ్ళాల్సిన పరిస్థితనమాట. కానీ ఇక్కడ కూడా ఎవరన్నా నైట్ టైమ్ ఎళ్తే గనక చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళాలి. మనమైతే గనక ఇప్పుడు అమరావతి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. మీరైతే చూస్తున్నారు కదా! ప్రెజెంట్ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అయితే బాగా అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడైతే గనక అమరావతి ఎంట్రన్స్ అయిపోతుంది. లాస్ట్ వీడియోతో మన ఛానల్ అయితే మీరైతే చూసారు గదా! అక్కడ ఆ వీడియోలో కన్నా ఈ వీడియోకైతే గనక మీరు బాగా చేంజ్ అయితే చూస్తారు. అప్పుడు మన వీడియోలో అయితే గనక మొత్తం చెట్టులతో అయితే మొత్తం అయితే ఉంది. కానీ ప్రెజెంట్ అయితే గనక ఇప్పుడు మీరు చూస్తే గనక మొత్తం చెట్లయితే మొత్తం క్లియర్ అయితే చేసి స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం అమరావతి వ్యూ మొత్తం అయితే కనిపిస్తా ఉంటదనమాట. చూస్తున్నారు కదా! మీరు ఎటు పక్క చూసినా గాని చెట్లతో మొత్తం చెట్లయితే కొట్టేసి మొత్తం క్లైమేట్ అయితే చాలా బాగా కనిపిస్తా ఉంటది. అలానే ప్రతి ఒక్క లొకేషన్ అయితే గనక క్లారిటీగా ఉంటదనమాట. అమరావతి ఎలా ఉంది ఏంటన్నదైతే గనక ఈ ఫుల్ వీడియో కొంచెం లాంగ్ అయితే ఉంటది. కానీ మొత్తం చూడటానికైతే ట్రై చేయండి. అందుకని నేనైతే గనక 2 పార్ట్‌లయితే పెట్టాను. మీరు చూస్తున్నారు కదా! రైట్ సైడ్ అయితే మొత్తం చెట్లయితే కొట్టేసి మొత్తం ఇలా అయితే క్లియర్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్. మన ఛానెల్ ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని మన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. చూస్తున్నారు కదా! ఇదంతా మొత్తం అయితే గనక బాగా అయితే చేశారు. ప్రెజెంట్ ఇప్పుడు వర్షం పడటం వల్ల చాలామందయితే గనక అమరావతి మునిగిపోయింది అని జెప్పైతే అంటున్నారు. కానీ లోతట్టు ప్రాంతాలు నేనైతే క్లియర్‌గా అయితే చూపించాను గదా! మీరైతే గనక ఎక్కడైతే మునిగిందో మీరే చూస్తున్నారు. ప్రెజెంట్ అయితే గనక అమరావతిలో అయితే మనం ఉన్నాం గదా! ఈ అమరావతిలో గనక మీరు ఓన్లీ ఖాళీ స్థలాల్లో వాటర్ తప్ప అమరావతిలో మన రాజధానిలో ఉన్న వాటర్ అయితే గనక అక్కడక్కడ ఖాళీ స్థలాల్లో వాటర్ అయితే వర్షపు నీరు నిలిచింది అంతేగాని, మన కృష్ణానది పక్కన ఉన్న ఇప్పుడు ప్రెజెంటు విజయవాడకి సంబంధించి ఎలా అయితే మునిగిపోయినాయో అంత సేటయితే గనక అమరావతి అయితే లేవు. అలానే ఇంకో వీడియోలో వచ్చేది గూడా మీరైతే గనక చూడండి. అది కూడా ఎలా ఉంటది ఏంటన్నదైతే గనక నెక్స్ట్ పార్ట్ 2లో అయితే పెడతాను. అది కూడా అయితే చూసి కామెంట్ అయితే చేయండి. మీరైతే చూస్తున్నారు కదా! ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక మనం ఇప్పుడు కొత్తగా ఏసే రూట్ అయితే గనక చెన్నై రూటు అండ్ హైదరాబాద్ రూట్ అయితే గనక మీరు చూస్తున్నారు కదా! ఇది మొత్తం. అలానే దాని పక్కన ఉన్న మొత్తం చెట్లయితే కొట్టేసి ఇలా అయితే క్లీన్‌గా అయితే చేశారు. అయన్నీ ఏంటంటే వర్షపు నీరైతే గనక ఆగి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే గనక మనం రాజధాని సచివాలయం దగ్గరికైతే ఎళ్ళే రూట్‌లో అయితే ఉన్నాం. మీకు ఆల్రెడీ వీడియో అయితే చూసే ఉంటారు గదా! సేమ్ ఇప్పుడు ఏందంటే గనక ఈ వీడియో ఎలా ఉందేంటో చూస్తాం. మీరైతే గనక రైట్ సైడ్‌లో చూస్తే గనక ఫుల్ వాటర్ అయితే వచ్చేసి మొత్తం అలా అయితే నిల్చుంది. సేమ్ ఇంకా ఈ వీడియో ఇక అంతే. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఐటీ కంపెనీస్ దగ్గర ఉన్న బ్యాక్ సైడు, ఈ సచివాలయం దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఐటీ కంపెనీస్ అక్కడ లొకేషన్ ఎలా ఉంది ఏంటన్నదైతే గనక నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే గనక మీకైతే షేర్ చేస్తాను. ప్లీజ్ ఇంతవరకు మన ఛానెల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఈ వీడియో ఎలా ఉంది అమరావతి అప్డేట్ అని కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ సో మచ్.